ఇటు సైడ్ మళ్ళీ అన్న సారీ మొత్తం జామ్ అయిపోయింది బాగా. నువ్వు ఎందుకు రా శివ బ్యాకు श्रवण जा सकते हैं। डॉक्टर श्रवण సుమన్ గారు వారు జయసింహ శ్రీనివాస్ గారు మా టీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ కార్పొరేషన్ ఎక్స్చేంజర్ ఆశిష్ యాదవ్ భూషణ్ థ్యాంక్ యూ అన్న అన్న కొంచెం బ్యాక్లా ఈ లోగా ఉంటుంది. అన్న అన్న ఇటు అన్న వీళ్ళు అన్నం జరిగింది తొందరగా వచ్చేస్తున్నట్టున్నారు. గుడ్ ఈవినింగ్. కొంచెం వెనకకుండా అటు ఇటుగా చేతులు కాళ్ళు వచ్చేటట్టు. కొంచెం బ్యాక్ ఇది మొత్తం వస్తుంది. బ్యాక్ రాదన్న ఇటుగా 10, 11, 12 సార్ అన్నింటిలో వస్తుంటాడండి బయట అయినా కానీ నాకైతే అనుకూలంగా అన్న కొంచెం బ్యాక్ అన్న మీ పోలీస్ స్టేషన్ పరిధిలో వారు సమాజిగూడ సర్కిల్లో రాజీవ్ గాంధీ గారి బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా కేసీఆర్ గారి పట్ల అనుచితంగా మాట్లాడారు. ఆశ కార్యకర్తలు రెచ్చగొట్టేటువంటి రీతిలో మాట్లాడినటువంటి రిక్వెస్ట్ టు కైండ్లీ టేక్ యాక్షన్. సార్ ఒకసారి సార్ ఇటు సార్ సార్ రైట్ ఓకే సార్. ఓకే
అన్న కింద మాట్లాడు. అన్నా మీరు వెనకరండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ స్థాయికి తగ్గట్టు కాకుండా హోదాను మరిచి ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి ఆ పరపతిని మరిచి ఒక బజారు మనిషిలాగా, ఒక ఆకురౌడి మాదిరిగా, ఒక చిల్లర మనిషిగా మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా తెలంగాణ సమాజం చూసి అందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. గతంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్ధతి మార్చుకొని ప్రజలకు ఆయన చేసినటువంటి హామీలు, వాళ్ళ 6 గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలు అమలు చేస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తే మొత్తం దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చే కోణంలో భాగంగా, ఆ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని, అదేవిధంగా మా పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతంగా బయటకు మాట్లాడరన్నటువంటి భాష వాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు నిజంగా కళ్ళుదాయిన కోతి ఎట్లా ప్రవర్తిస్తుందో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అట్లా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మేము మా సీనియర్ నాయకులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ శ్రవణ్ గారు, మా విషరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, మా యూత్ నాయకులు గెలు శ్రీనివాస్ గారు, ఆశీష్ యాదవ్ గారు, జయసింహ గారు, మా సీనియర్ నాయకులు మణిగోవర్ధన్ రెడ్డి గారు, ఇతర మిత్రులందరూ కూడా వచ్చి ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఇటువంటివి ప్రజాస్వామ్యంలో మంచివి కావు. ఎక్కడో ఏదో సందర్భంలో ఎప్పుడో మాట్లాడిరంటే, ఏదో ఆవేశంలో మాట్లాడిరంటే ఏదో అనుకుంటారు ప్రజలు. కానీ ప్రతీది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మొన్న హరీష్ రావు గారి మీద మాట్లాడారు వైరా సభలో, అదేవిధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడారు నిన్న మొన్న, మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారి మీద. అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి రుణమాఫీ నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని, ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు దాని గురించి మాట్లాడుకోకుండా వాళ్ళ రైతులంతా రోడ్డెక్కుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కనబడితే వాళ్ళ లాగులు వలగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి 49,000 పైచిలకు కోట్ల రుణమాఫీలో 17,000 కోట్లు చేసినామని చెప్పి, దాంట్లో కూడా ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిన దాని ప్రకారం 7,500 కోట్లే రైతుల ఖాతాల్లో పడ్డాయని చెప్పి వారే స్వయంగా చెప్పినారు. కాబట్టి వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, హరీష్ గారిని తిట్టాలనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దీన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. తెలంగాణలో ఇవాళ చేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆనాడు ఈ నిన్నడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తున్న సందర్భంలో ఈయన చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు. సమైక్యవాదానికి మద్దతు ఉన్నాడు రేవంత్ రెడ్డి. కరీంనగర్ గడ్డ మీదకి రైఫిల్ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆనాడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఒక్కనాడు కూడా తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేయనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అటువంటి పచ్చి తెలంగాణ వ్యతిరేక భావంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయం ముందు, గతంలోనే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. అమరజ్యోతికి తెలంగాణ సచివాలయానికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారే శాంతి కుమార్ గారు ఇప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి చాలామంది అధికారులు ఇప్పుడు కూడా అధికారులు ఉన్నారు. అప్పుడు మేము చేయించిన డిజైన్ కానీ, రూపొందించినటువంటి మ్యాప్ కానీ, ఈ వివరాలన్నీ వాళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కావాలని చెప్పి తెలంగాణ అస్తిత్వమే ఇష్టం లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి కావాలని చెప్పి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం ద్వారా ఏదో రాహుల్ గాంధీ మెప్పు, సోనియా గాంధీ మెప్పు పొందాలనేటటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ మేము అడుగుతూ ఉన్నాం మీ మీడియా ద్వారా, నువ్వు రాహుల్ గాంధీ మెప్పు, సోనియా గాంధీ మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ మరి తెలంగాణ ప్రజల మెప్పు వద్దా నీకు? తెలంగాణ ప్రజల ఓట్లు వద్దా నీకు? తెలంగాణ ప్రజల మనసులో నీకు స్థానం వద్దా? ఆనాడంటే సమైక్యవాదానికి వత్తాసు ఉన్నావు. ఈరోజు భారతరత్న
మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా సోమాజిగూడ సర్కిల్లో ఉన్నటువంటి ఒక రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జరిగినటువంటి ఒక సమావేశంలో తాను ముఖ్యమంత్రిని అనే కనీస ఇంగితము విఘ్నత సోయి లేకుండా, బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత అయినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన, గౌరవనీయులు వారిపైన ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలుతూ ఆఖరికి వారు చనిపోకముందే వారి విగ్రహాల ప్రస్తావన పట్టుకొచ్చి ఒక చిల్లర మనస్తత్వాన్ని వ్యక్తీకరించి, అంతేకాకుండా పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయాలా అనేటువంటి ఒక రీతిలో సామాజిక అశాంతిని, శాంతి భద్రతల సమస్యను సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి ఒక ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తే, ఇవాళ బాధ్యత కలిగినటువంటి ఒక నాయకులుగా, సమాజంలో ఉన్నటువంటి ఒక సిటిజన్స్గా ఇవాళ గౌరవనీయులు పెద్దలు ముషిరాబాద్ శాసనసభ్యులైనటువంటి ఒక గౌరవనీయులు ముఠా గోపాల్ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి ఒక సుమన్ గారి నేతృత్వంలో, విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆశీష్ యాదవ్ గారు, ఇంకా జై గారి యొక్క నేతృత్వంలో అందరూ కూడా ఈరోజు కార్యకర్తలమంతా వచ్చి అలా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ లాడ్జ్ చేయటం అయింది. పోలీసు వారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చట్టం ముందు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఆఫీసర్ అయినా, అటెండర్ అయినా, చిన్నవాడైనా పెద్దవాడైనా సమానమే. ముఖ్యమంత్రికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుందా? ప్రత్యేకమైన సిఆర్పిసి ఏమైనా అమలవుతుందా? ప్రత్యేకమైన ఇండియన్ పీనల్ కోడ్ ఏమైనా అమలవుతుందా? ఇష్టం వచ్చినట్టు ఒక ప్రాంతంలో అత్యంత గౌరవించబడేటువంటి ఒక నాయకుడిని, గౌరవింపబడే నాయకుడిని, ఒక పార్టీ అధ్యక్షుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు ఒక కేసీఆర్ గారి పట్ల అవాకులు చెవాకులు మాట్లాడమే కాకుండా ఆయన చనిపోక ముందు ఆయన విగ్రహం గురించి మాట్లాడటం ఎంతవరకు న్యాయం? పోలీసులు ఎందుకు ఈ రకమైనటువంటి ఒక ఔచిత్యాన్ని ప్రేక్షక పాత్ర పోషిస్తూ వహిస్తున్నారని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మనకు ఒక మాట ఉంటుంది, సమయం, సందర్భం, సంస్కారం అనే ఒక 3 పదాలు ఉంటాయి. సమయం, సందర్భం, సంస్కారం. దురదృష్టం ఏంటంటే ఉన్నతమైన పదవుల్లో కూర్చున్న వాళ్లకు వీటి విఘ్నత, వీటి సోయి, వీటి పట్ల ధ్యాస ఎక్కువ ఉండాలి. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉన్న కాస్త ఏమాత్రమైన ఇంగితం ఉందో లేదో అది కూడా పోయినట్టున్నది. ఇవాళ నా సమయం లేదు, సందర్భం లేదు, కనీస కుర్చీ పట్ల ఉండవలసిన బాధ్యత, సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం సమయం అది? భారత మాజీ ప్రధాని, భారతరత్న బిరుదాంకితుడు, అంత పెద్ద మనిషికి సంబంధించిన ఒక జన్మదిన సందర్భంలో ఆయన చేసిన గొప్ప గురించి, ఆయన చేసిన త్యాగం గురించి, ఆయన దేశానికి చేసిన సేవ గురించి మాట్లాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు కేసీఆర్ గారినిపై తూలనాటం ఎంతవరకు న్యాయం? అంతేకాదు, ఆయన మాట్లాడిన భాషకు ఎదురుగా ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఆ మీటింగ్లో ఉన్న చిన్నపిల్లలు కూడా సిగ్గుతో తల వంచుకునేటువంటి రీతిలో చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు. చిల్లర మాటలకు చిరునామాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఒక వదర పోతు లెక్క, కళ్ళు తాగిన కోతు లెక్క ఇవాళ ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన సాడిస్ట్ మనస్తత్వంతో ఇవాళ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు ఈనాడు ప్రతి ఒక్కరూ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. మనం కేసీఆర్ భారత ప్రధాని, ఆనాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు చేసిన ఆయన మంచి పనులు, ఆయన చేసిన సేవల గురించి ప్రజలకు చెప్పాల్సి పోయి ఒకటే రోజు చేసే కథలుగా ఈనాడు కేసీఆర్ గారిని తిట్టడం కూడా పెట్టుకున్నాడు. ఆయన కేసీఆర్ గారిని తిట్టినంత మాత్రాన్ని పది మాత్రం జరగదు. ఈనాడు ప్రతి ఒక్కరు మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు ప్రతి పెద్దల గురించి మాట్లాడుతున్నాం, బాగా ఆలోచించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. లేకపోతే బాగుండదు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.